ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక అందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి వేగాక అందులో ఒక ఉల్లిపాయని కట్ చేసి పెద్ద ముక్కలను వేసుకోవాలి. మీరు ఎంతైతే చట్నీ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. మన చట్నీ యొక్క సీక్రెట్ ఏమిటంటే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయడం వల్ల చట్నీ యొక్క రుచిని మరింత పెంచవచ్చు. ఇందులో 2 టమాటాలను పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. వేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటాలు బాగా మగ్గాక 2 రెబ్బల కొత్తిమీరను వేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా చింతపండును వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి చట్నీని మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే గిన్నెలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. డబ్బులు కరివేపాకును వేసుకోవాలి. వేసినటువంటి తాలింపుని చట్నీలో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకుంటే వేడి వేడి ఎమ్మి చట్నీ రెడీ.